ಚಿನ್ನದ ನಾಡು ಕೋಲಾರಕ್ಕೆ ಪವರ್ ಬಂದಿದೆ. ತೆಲುಗು ಪವರ್ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕುಮಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಸರ್ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ನಡೀತಾ ಇರುವ ಬೃಹತ್ ಸಮಾವೇಶದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡಿರುವ ಪವನ್ ಬಿಜೆಪಿ ಅಭ್ಯರ್ಥಿ ಪರ ಪ್ರಚಾರ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಕೋಲಾರದಲ್ಲಿ ಪವನ್ ಕುಮಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅಬ್ಬರವನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಪ್ರಚಾರದ ಅಬ್ಬರ ಇದೀಗ ಶುರುವಾಗಿರುವಂಥದ್ದು ನೀವು ದೃಶ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ. ಸುವರ್ಣ ನ್ಯೂಸ್ ಎಕ್ಸ್ಕ್ಲೂಸಿವ್ ದೃಶ್ಯಗಳು. ಕೋಲಾರದ ಸರ್ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಮೈದಾನದಲ್ಲಿ ಆಯೋಜಿಸಿರುವಂತಹ ಬಿಜೆಪಿಯ ಬೃಹತ್ ರ್ಯಾಲಿಯನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಅವರು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನೀವು ದೃಶ್ಯದಲ್ಲಿ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಕ್ಷೇತ್ರದ ಅಭ್ಯರ್ಥಿ ಬಚ್ಚೇಗೌಡ ಕೂಡ ನೋಡ್ತಾ ಇರಬಹುದು. ಇನ್ನು ಬಿಜೆಪಿ ಅಭ್ಯರ್ಥಿ ಪರ ಈ ಒಂದು ಪ್ರಚಾರವನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಜನರನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನನಗೆ ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಬರುತ್ತದೆ. ದಯವಿಟ್ಟು ಕ್ಷಮಿಸಿ. నాకు మనస్ఫూర్తిగా కన్నడలో మాట్లాడాలనుకున్నా కానీ నాకు తెలిసిన చాలా తక్కువ కన్నడ. కాకపోతే భాష కంటే నేను నమ్మేది నా భావం, నేను దాన్ని నమ్ముతా. ఎలక్షన్ అనగానే చాలా మంది ప్రచారానికి వస్తారు. నేను ఆ ఉద్దేశంలో ప్రచారానికి రాలేదు ఇక్కడికి. నన్ను సినిమాలు తీసుకురాలేకపోయిన ఇన్ని సంవత్సరాలు కర్ణాటకకి, కానీ నన్ను తీసుకొచ్చింది మీ సమస్యల కోసం. మనకొక సుస్థిరమైన ప్రభుత్వం కోసం. అది నన్ను కోలారు తీసుకొచ్చింది, అది నన్ను కర్ణాటకలో నిలబెట్టింది. నా సినిమాల కోసం అయితే నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని కాదు. సినిమాలు మీకు నచ్చితే చూస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు. కానీ ప్రజా సమస్యలు కానీ రాజకీయాలు కానీ ప్రతి ఒక్కరికి, కులాలకి, మతానికి, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఆ ఉద్దేశంతో నేను జనసేన అనే పార్టీ స్థాపించాను. దానికోసం నేను మీ అందరికి ముందుకు వచ్చాను. భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మద్దతు తెలపడానికి నేను మీ ముందుకు వచ్చాను. మేము జనరల్గా ఇలాంటి ఎక్కువ మంది సభలో ఉన్నప్పుడు సినిమా డైలాగులు చెప్పుకుంటారు. సినిమా డైలాగులు చెప్పడానికి రాలేదు. నా గుండె లోతుల్లో నుంచి మన దేశం గురించి, మన సమాజం గురించి ఆ బాధతోటి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మనకు 60 సంవత్సరాలు పైచిలుకైనా కానీ ఎప్పుడు కూడా మనకు రావాల్సినంత ఎదుగుదల కానీ, డెవలప్మెంట్ కానీ మనకు లేదు. నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పుడు మనం వెనుకబడ్డ కోలార్ కనిపిస్తున్నా కొంచెం మీ అందరికి వచ్చి విజయనగర సామ్రాజ్యం ఇక్కడ ఈ 2 జిల్లాలు కానీ విజయనగర సామ్రాజ్యం మొత్తం రాయలసీమ దాకా ఉన్నా కానీ మన దేశ సమగ్రతను చూపించగలిగేది తెలుగు, కన్నడ మాట్లాడుతూ కూడా మనందరం కన్నడిగులు అని చెప్పగలిగే మనుషులు కలిసి ఉండాలంటే కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, భావం ఉంటే చాలు, ఏ భాష అయినా చాలు.
అలాగా తెలుగు ప్రజలు కన్నడ ప్రజలు కలిసి ఉన్నది మన కన్నడ, మన రాష్ట్రం అని చెప్పుకుని మీ అందరికీ నా జోహార్. మిమ్మల్ని చూసి మేమందరం నేర్చుకోవాలి. ఐక్యత అంటే ఎలా ఉండాలి, భారతదేశ సమగ్రతను ఎలా పాటించాలి అనేది కన్నడ దేశస్తులను చూసి, కన్నడ రాష్ట్రీయులను చూసి మేమందరం నేర్చుకోవాలి. 2 భాషలు, ఒక రాష్ట్రం, ఒకే భాష, కానీ మేము కొట్టుకుంటా ఉన్నాం అక్కడ. దానికి కారణం కాంగ్రెస్. ఇక్కడ దేశ సమగ్రత, దేశ ఐక్యత అనేది కన్నడ ప్రజలు చూపిస్తా ఉన్నారు. ఇది నేను ఈ స్ఫూర్తిని అటు మా తెలంగాణ ప్రజలకి, మా సీమాంధ్ర ప్రజలకి నేను చెప్తాను. మీ స్ఫూర్తి ఎలా చూపించాలి? 2 భాషలు ఉన్నా కానీ కర్ణాటక రాష్ట్రం ఎలా ఉంది, అలాగే మీ స్ఫూర్తి నేను మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, మన తెలంగాణలోనూ, మన సీమాంధ్రలో నేను చాటి చెప్తాను. మన దేశ సమగ్రతని, మన దేశ ఐక్యతని మీ స్ఫూర్తిగా తీసుకొని. గత ఎవరైనా సరే మన రాజకీయాలు పెట్టుకుంటుంది సమాజం బాగుండాలి, మనకు సమస్యలు లేకుండా బాగుండాలని కోరుకుంటాం. అందుకు మన ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటాం, అందుకు మన రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తాం. ఎందుకంటే మనందరం పనులు చేస్తూ ఉంటే మన రాజకీయ ప్రతినిధులు మన సమస్యలు చూస్తారని చెప్పి. నేను 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, బిగిన 25 సంవత్సరాలు, 25 ఇయర్స్ ఒకే ఒక ఎంపీ మునియప్ప గారు ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీ. నేను ఇక్కడ నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు కోలారులో, ఇక్కడికి చాలా మంది ఉన్నారు. మీరు ఇంత అభిమానాన్ని, ఇంత ప్రేమావళి పంచుకునే మీలాంటి సోదరులతో పాటు నాకు కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు, ఇక్కడ చదువుకున్నారు. వాళ్ళని ఒకటే అడిగాను, మన కోలారు సమస్యలు ఏంటని. నేను ఇక్కడికి వచ్చింది ఎక్కడో, నేను అటు తెలంగాణలో సీమాంధ్రలో ఉండి కూడా నేను ఎందుకు మన కర్ణాటకకు వచ్చానంటే, ఇది మన దేశం, మన సమాజం. మన సమాజం కోసం నేను ఎక్కడికైనా వస్తాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నేను నడుస్తాను, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నేను మాట్లాడగలను. ఇది ఒక భారతీయుడిగా నా హక్కు, మనందరి హక్కు. మనకి ముఖ్యంగా కావాల్సింది, ఈ రోజుకి కూడా మన కోలార్ మంచినీళ్ళకి ఇబ్బంది ఉంది అని చెప్పారు నా మిత్రులు. ఈ రోజుకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ ఉంది. నేను అనుకుంటా ఉంటాను, ఇదే నీళ్ళని ఒక ప్రజాప్రతినిధిగా నేను కానీ ఇక్కడ ఉంటే, 25 సంవత్సరాలుగా నేనే కనుక ఇక్కడ ఉంటే, నా ప్రజల్ని, నా భారతీయుల్ని ఈ నీళ్లు తాగనిస్తానా, లేదంటే ఉపనదులన్నింటినీ తీసుకొచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మన కోలార్ని సస్యశ్యామలం చేయగలనా? ఎవ్వరు కూడా 25 సంవత్సరాలు టైం ఉంటే ఒక కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఆగిపోయింది, కానీ దీన్ని మొత్తం బంగారమయం చేసేవాళ్ళం మనం. కానీ ఒకసారి ఆగిపోతే మనుషులు ఆగిపోతారా? మన నేలలో ఉన్న బంగారం ఆగిపోతా? బంగారం మన గుండెల్లో ఉంది. కానీ దీనికి కారణం, ఎంతసేపు మనం రాజకీయాల్లోకి వచ్చి వ్యక్తిగత ప్రతిష్ట, వ్యక్తిగత లబ్ధి, ఇవి తప్ప మనం ప్రజా సమస్యలకు ఏం చేశాం? ప్రజా సమస్యల కోసం మనం ఎంత పోరాటం చేశాం? ప్రజా సమస్యల కోసం మనం ఎంత నిలబడ్డాం? దీనికి ఎవరికీ లేదు. దానివల్ల ఈ రోజుకి మనం ఫ్లోరైడ్ వాటర్ తాగాల్సి వస్తుంది. మన యువత పెరిగిపోతా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడండి ఎంతమంది ఉన్నారు. మొత్తం నలుమూలలా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి?
ఎంతసేపు భారతదేశం యువతతో నిండిపోయింది, భారతదేశం యువతతో నిండిపోయింది. యంగ్ ఓటర్స్ అంటారు, యంగ్ యూత్ అంటారు. మరి వీళ్ళకి ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు? మరి వీళ్ళకి ఏమి చేయకుండా ఉంటే మరి వాళ్ళకి లబ్ధి ఎట్లాగా? ఇలాంటి సోషల్ అండ్రెస్ట్ రాదా? ఇలా ఉద్యోగాలు లేకపోతే? వందే మాతరం వందే. ద్వేషమే లేదు, కానీ 10 సంవత్సరాలు బాధ్యత తీసుకున్నప్పుడు మీరేం చేశారు? ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు? ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మంది యువతకి వీళ్ళు ఏం చేశారు? ఏమైనా చేశారా? మరి చేయకపోతే మనం ఏం చేస్తాం? మార్పు కోరుకుంటాం. ఆ మార్పు కోసమే నాకు విసుగొచ్చింది. అటు మన తెలంగాణలో మన సీమాంధ్రుల సమస్యలు వచ్చినప్పుడు నాకు విసుగొచ్చి మన దేశ సమగ్ర దెబ్బతింటుంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు ఎంతసేపు వాళ్ళ లబ్ధి కోసం పోరాడుతూ ఉంటే, వాళ్ళ లబ్ధి కోసం పనిచేస్తూ ఉంటే విసుగొచ్చి, కోపం వచ్చి తిరుగుబాటు చేసి నేను జనసేన పార్టీ పెట్టాను. అందుకే మోడీ గారికి నేను మద్దతు తెలిపాను. ఎందుకంటే మన దేశానికి కావాల్సింది ఒక బలమైన నాయకుడు, చాలా బలమైన నాయకుడైన మోదీ గారు కావాలి, ప్రధానమంత్రిగా కావాలి. దానికి కారణం రాష్ట్రం ఒక నాయకత్వం కావాలంటే చాలా బలమైన వ్యక్తులు ఉండాలి. ఒక నిర్ణయం తీసుకోగానే భయపడిపోకూడదు. ఒక నిర్ణయం తీసుకుంటే ఓడిపోతామా, ఒక నిర్ణయం తీసుకుంటే మనం మొత్తం ఓటమి చెందేస్తామా అని భయపడే వాళ్ళు నాయకులు కాలేరు. కష్టమో నష్టమో ప్రజలు ముందుకు తీసుకెళ్ళి మొండి ధైర్యంతో, బలంతో తీసుకెళ్ళగలిగే మోడీ లాంటి నాయకులు కావాలి ఈ దేశానికి. నేను మోడీ గారితో గంట సేపు మాట్లాడాను. దాదాపు గంటన్నర బాబు మేము మాట్లాడాను. నేను ఆయన ఒకటే అడిగాను, భారతీయ జనతా పార్టీ ఏంటి, ఇది అందరూ అనుకునేలాగా కావాలి అని చెప్తే, నేను గబ్బర్ సింగ్ అనే షూటింగ్కి నేను గుజరాత్ వెళ్ళాను. గుజరాత్ వెళ్ళినప్పుడు అందరూ బీజేపీని, మోదీ గారిని మతతత్వ ముద్రేస్తుంటే ఇది కేవలం హిందువులకే అంటే, అక్కడ ఉన్న నాకు ఒక ముస్లిం హోటల్ ఓనర్ చెప్పాడు, నాకు మోడీ గారి వల్ల మేము ఎంత లబ్ధి పొందాం, ఆయన వల్ల మాకు ఎంత బాగుందని చెప్పేసి ఒక ముస్లిం ఆయన చెప్పాడు నాకు. మనకెప్పుడు మనకు కావాల్సింది చాలా బలమైన నాయకులు కావాలి మనకి. ఏ రోజన్నా సరే మనకు కావాల్సింది, ఈ దేశాన్ని నడిపించగలిగేది మోడీ గారిలోని బలమైన నాయకత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అలాంటి ఎన్డీఏ ప్రభుత్వానికి నేను నా మనస్ఫూర్తిగా మన అభిమానులందరి తరఫున, మన తెలుగు ప్రజలందరి తరఫున ఎన్డీఏకి మీరు మద్దతు పలకాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మన కోలార్కి నేను సామాన్యంగా నేను సినిమా నటుని కాకపోతే నేను ఒక రైతుని. వ్యవసాయం, అగ్రికల్చర్, మన దేశం అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ మంది. అలాంటి వ్యవసాయక ఆధారపడితే మన దేశాన్ని, వ్యవసాయానికి సరైన ప్రోత్సాహాలు లేవు. రైతులు కష్టపడి పంట వేస్తారు, సరైన గిట్టుబాటు ధర దొరకపోతే ఏం చేస్తారు? మన కోలార్ లాగా టన్నులు కష్టపడ్డ టమాటా పంటని రోడ్ల మీద పాలు చేస్తారు. ఇది మన సమస్య. దీనికి కారణం ఎవరు? ఒక రైతు పడ్డ కష్టాన్ని మనం అలా రోడ్ల మీద వృధా చేయాల్సిందేనా? వాళ్ళ గిట్టుబాటు అవసరం లేదంటే ఏం చేయాలి? వాళ్ళ కోసం కోల్డ్ స్టోరేజ్ కట్టాలి, శీతల గిడ్డంగులు కట్టాలి. అవి లేవు. ఇక్కడున్న మన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వాళ్ళు ఇవన్నీ చేయలేకపోయారు. చేయకపోబట్టే టన్నులు టమాటాలు కానీ ఇవన్నీ రోడ్ల మీద వృధా కావాల్సి వస్తుంది. ఇలా కావాలంటే మనం వ్యవసాయం ఒక పంట వేస్తే అది చివరి వరకు రైతుకు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితమైన బలమైన నాయకత్వం కేంద్రంలో కావాలి. అలాంటి ఆ నాయకత్వాన్ని బలపరిచే మనకి ప్రజాప్రతినిధులు కావాలి.
మన నారాయణ స్వామి గారిని కోలార్ బీజేపీ తరఫున, వారికి జనసేన తరఫున వారికి నా మనస్ఫూర్తిగా మీ అందరి మద్దతు నేను కోరుకున్నాను. వారికి ఓట్లు వేయాల్సి గెలిపించవలసిందిగా నేను కోరుకున్నాను. అలాగే చిక్బళ్ళాపూర్ సంబంధించి బిఎన్ బచ్చేగౌడ్ గారిని కూడా బీజేపీ తరఫున గెలిపించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరు అడగచ్చు, ఒకసారి ఎన్నికల్లోకి వచ్చావు, మళ్ళీ కనిపించావు, ఏదో హెలికాప్టర్లు దిగావు, ఫ్లైట్లో వచ్చావు, మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వస్తావా అని ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. నేను అలా రావడానికి, అలాగా ఇలా ఎన్నికలు చెప్పి ప్రచారం చేయడానికి నేను రాలేదు. నిజంగా ప్రజా సమస్యలను పోరాటం చేయడం కోసం వచ్చాను. అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. నేను నటుడిగా ఎన్ని సంవత్సరాలు నటిస్తానో నాకే తెలియదు. నటిస్తే ఒక 3-4 సంవత్సరాలు నటిస్తే చాలా ఎక్కువ. కానీ నేను నా ఆఖరి శ్వాస వరకు ఈ దేశం కోసం నా ప్రాణాన్ని, నా సేవని నేను అంకితం చేస్తున్నాను. ఒకవేళ నారాయణ స్వామి గారిని కానీ బచ్చేగౌడ్ గారిని కానీ నేను ఒకటే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు ప్రజలందరూ మనకి ఏ మద్దతు తెలుపుతున్నారో, ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాళ్ళకి సాధ్యమయ్యే వరకు, సంపూర్ణంగా సమస్య నిర్మూలన అయ్యే వరకు మీరు దయచేసి అసలు ఏ మాత్రం వెనకడకుండా పూర్తిగా చేయండి. అది నేను మమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ రోజున మీరు ఈసారి గెలిచి వచ్చే ఎన్నికలు కూడా నేను మీకు మద్దతు తెలిపేలాగా నాకు అలాంటి పనులు చేయాలని మీకు మనస్ఫూర్తిగా వేడుకున్నాను, కోరుకున్నాను. నేను ముఖ్యంగా సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ మునియప్ప గారిని, నాకు వారితో నాకు వ్యక్తిగతంగా విభేదాలు ఏం లేవు. కాకపోతే నన్ను అందరూ నా మిత్రులు అడుగుతున్నారు, అక్కడి నుంచి చాలా మంది నన్ను అడుగుతున్నారు. వారి ప్రశ్న ఏంటంటే, మీరు భాష కంటే నేను నమ్మేది నా భావం. మునియప్ప గారు మిమ్మల్ని ఇక్కడ తరఫున ఈ సభను ఉద్దేశించి వాళ్ళ తరఫున మునియప్ప గారు నేను అడుగుతున్నాను. మీరు చాలా ప్రామిసులు చేశారు, వాటన్నిటికీ మీరు సమాధానం చెప్తారు. 25 సంవత్సరాలుగా ఉన్నారు. 25 సంవత్సరాలు కోలార్ని మీరు ఇన్ని సమస్యలు ఉంటే మీరు ఇన్ని సమస్యలు ఎలా గాలికి వదిలేశారు? ఇవన్నీ నేను ప్రజలందరి తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకని ఒక్కసారి మీరు అడగండి. 25 సంవత్సరాలు మీరు కోలార్ని రూల్ చేశారు, కోలార్లో శాశ్వతంగా పీడేశారు. ఒక్కసారి మీకు ఇంకొకసారి ఓట్లు అడిగే హక్కు ఉందా అని మునియప్ప గారిని తెలుసుకోవాలి. 25 సంవత్సరాలు చేసిన తర్వాత ఈసారి అవకాశం నారాయణ స్వామి గారికి, చిక్బళ్ళాపూర్ నుంచి బచ్చేగౌడ్ గారికి ఇస్తే ఈసారి కొత్తదనం వస్తుంది, మార్పు వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దానికి కారణం మనకి ఇక్కడ బలమైన నాయకులు ఉంటే సరిపోదు. మనకు కావాల్సింది మనందరి చేత పని చేయించుకున్న ఒక బలమైన నాయకుడు అక్కడ ఢిల్లీలో కూర్చోవాలి. అది నరేంద్ర మోడీ లాంటి నాయకుడే ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే, నేను చూశాను, వ్యక్తిగతంగా కలిశాను. ప్రతి పార్టీలో ఉన్నట్టుగా ఒక 100 మంది జనాభా ఆయన ఆఫీసుల ముందు ఉండరు. కేవలం పని 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 తప్ప నేను ఆయన ఇంకేమీ చూడలేదు. ఆయనకి వ్యక్తిగతంగా ఆస్తులు లేవు, వ్యక్తిగతంగా బంధువులు రాజకీయాల్లోకి తీసుకురాలేదు, కుటుంబాలు రాజకీయాలకు తీసుకురాలేదు. కేవలం ఆయన జీవితం అంతా కేవలం ప్రజలకే అంకితం చేశారు. అలాంటి నాయకుడు మన భారతదేశానికి కావాలి. అలాంటి నాయకుడు ఉన్నట్టే మనకి సంస్కృతంలో ఒక శ్లోకం, ఒక ఇది ఉంటుంది, యథా రాజా తథా ప్రజా అని. రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలా ఉంటారని. అక్కడ మోడీ గారు ఎలా ఉంటారో ఇక్కడ ప్రతి నాయకులు అంతే బలంగా, అంతే కమిట్మెంట్తో పనిచేస్తారు. ఎందుకంటే ఎందుకు పని చేయలేదు అని ఖచ్చితంగా నిలదీసే వ్యక్తి. అందువల్ల ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, అందువల్ల ఈ దేశం ముందుకెళ్తుంది. నేను మనస్ఫూర్తిగా మోడీ గారి నాయకత్వాన్ని నేను సమర్థిస్తున్నాను, నమ్ముతున్నాను.
థ్యాంక్ యూ. నేను మోడీ గారిని ఆ డిస్కషన్ నాకు వచ్చిందంటే, సార్ మనం ఎలాంటి ఆలోచన విధానం ఉంది దేశం పట్ల, అటు సీమాంధ్ర, అటు తెలంగాణ పట్ల, అట్లాగే దేశం మొత్తం మీద ఎట్లా ఉందని ఆలోచన విధానం అడిగితే, యువతకి ఉద్యోగాలు ఇవ్వడానికి నేను నిరంతరం శ్రమ చేస్తాను. ఇప్పుడు మనకే ఉంది ఇక్కడ బోల్డ్ అన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, అగ్రికల్చర్ సంబంధించిన ఎన్నో ఉత్పత్తులు కానీ, అంటే ఒక పంట వేస్తే ఆ పంట అంటే మన మామిడి పంట కానీ, అన్ని రకాల పంటలు కానీ, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్నింటినీ ప్రాపర్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి వాటిని ఎక్కువ, అంటే మనం దాన్ని పండించడానికి కొద్ది నెలలు అయితే దాన్ని నిలబెట్టిన సంవత్సరం వరకు మనం దాన్ని ఆదా చేసుకోవాలి, మనం నిల్వ చేసుకోవచ్చు, ఇంకా చేసుకోవచ్చు. అలాంటివన్నీ రావాలంటే ఖచ్చితంగా దాన్ని అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావాలి. అలాంటి మన ఉద్యోగాలన్నిటికీ అవసరం అవుతాయి ఇవన్నీ, అలాంటి తెప్పించగలను. అలాగే మన సిల్క్, కోలార్ నుంచి వచ్చే సిల్క్ సంబంధించి వీటన్నిటికీ ఒక ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, సెరికల్చర్ కానీ డెవలప్ చేయడానికి ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ఇవన్నీ నేను చేస్తాను. అలాగే డైరీ ప్రోడక్ట్స్ కి మన ట్రేడ్ సెంటర్స్ చేస్తానని చెప్పి, అలాగే కూడా ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకి రావాలి అంటే, ఎందుకంటే మనకు ఇక్కడ బెంగళూరు సిలికాన్ సిటీ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దీనికి తగ్గట్టుగా మన కోలార్లో కూడా ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఖచ్చితంగా. ఈరోజు 17న ఎలక్షన్స్, ఈ 17న ఉన్నాయి కాబట్టి మీరందరూ బీజేపీని గెలిపించండి మనస్ఫూర్తిగా. అలాగే బీజేపీ తరఫున జనసేన పార్టీ తరఫున నేను నరేంద్ర మోడీని అడిగాను, ముఖ్యంగా ముస్లింలకి ఎలాంటి అభద్రతా భావం లేదు, ఒక హిందువుల పార్టీ కాదు ఇది, ప్రతి సర్వమతాల పార్టీ బీజేపీ అనేది. మనస్ఫూర్తిగా ఒక మోడీ గారే కాదు, మీరు ప్రతి ఒక్కరూ ప్రూవ్ చేయాలి. బీజేపీ ప్రతి ఒక్కరైతే ముద్ర కాదు, ఇది ప్రతి సర్వమతాల పార్టీ అని మీరు మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్ళండి. సర్వ కులాలు సర్వ మతాల పార్టీ బీజేపీ అని చెప్పండి. అలాగే శ్రీ వేణుగోపాల్ గారికి సంఘ అధ్యక్షుడికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. విశ్వనాథ్ గారికి, నారాయణ స్వామి గారికి, మోహన్ రెడ్డి గారికి, ఆనంద్ గారికి, వెంకటమునియప్ప గారికి చేస్తూ, నేను మొన్న హైదరాబాద్ లో ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాను. అది సినిమా. దేశానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ హటావ్, కాంగ్రెస్ హటావ్, కాంగ్రెస్ హటావ్. ఒక్కసారి నాకు తెలిసిన కన్నడలో కాంగ్రెస్ ఎలా ఇదే చేయాలో చెప్తాం. ಕಾಂಗ್ರೆಸ್ ಅನ್ನು ಸೋಲಿಸಿ ದೇಶವನ್ನು ಉಳಿಸಿ, ಕಾಂಗ್ರೆಸ್ ಅನ್ನು ಸೋಲಿಸಿ ಉಳಿಸಿ, ಕಾಂಗ್ರೆಸ್ ಅನ್ನು ಸೋಲಿಸಿ, ಕಾಂಗ್ರೆಸ್ ಅನ್ನು ಸೋಲಿಸಿ, ಕಾಂಗ್ರೆಸ್ ಅನ್ನು ಸೋಲಿಸಿ. ಜೈ ಹಿಂದ್, ಜೈ ಹಿಂದ್, ಜೈ ಹಿಂದ್.